ఇంకోటిసారి మనకి ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ గారిని తీసుకోవడం అనేది ప్లస్ అవుద్ది అనుకుంటున్నారా, మైనస్ అవుద్ది అనుకుంటున్నారా? ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టార్ అతను. అతన్ని తీసుకొచ్చేసి లాస్ట్లో ఒక షాట్ ఏం చూస్తుందనేది మాకు తెలియదు. అందరూ అనుకోవడం అయితే ఆయన ఇంటర్నేషనల్ డానో ఇది ఇది అని మాట్లాడుతున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? అది ప్లస్ అనా మైనసా అని పర్స్పెక్టివ్. ఆ సిచ్యువేషన్లో ఒక ఇంటర్నేషనల్ స్టార్ ఒకళ్ళు కావాలండి డెఫినెట్గా. అంటే ఇప్పుడు వార్నర్ గారు కాకముందే నేను కథ రాసుకున్నప్పుడు ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ స్టార్ ఉంటే బాగుంటుంది అనేది ఈ కథలో ఉండింది. సో ఇంటర్నేషనల్ ఇప్పుడు హాలీవుడ్ నుంచో లేకపోతే అక్కడో ఇక్కడో ఎవరో ఉన్న ఒక స్టార్ని తీసుకొచ్చి పెట్టినా అది మన వాళ్ళందరికీ కూడా తెలియదు. ఓకే, ఎవరిని తీసుకొచ్చి పెట్టినా సరే ఓకే. సో మన వాళ్ళందరికీ కనెక్ట్ అయినట్టు ఉంది ఎవరంటే నాకు డేవిడ్ వార్నర్ గారు కనిపించారు, గుర్తొచ్చారు. ఆయన అసలు మన వాళ్ళందరికీ అవును ఆయన అయితే బాగుంటుందని నేను సరదాగా అన్నాను. బట్ మా ప్రొడ్యూసర్ గారు బాగా సీరియస్గా తీసుకొని ఆయన ఉంటే బాగుంటుందని. డెఫినెట్గా ఆయనది ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. చాలా చిన్న క్యామియో అండి అసలు. ఏంటి ఇంత చిన్న క్యామియో అనుకుని కూడా ఉండొచ్చు, కానీ వెరీ ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. డేవిడ్ వార్నర్ గారిని బాగా వాడారు అని కూడా అంటారు. అవునా? యా.